హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిపోయి దాని రెస్పాన్సెస్ వస్తున్నాయి. బాగుందనేవాళ్ళు, బాలేదనేవాళ్ళు, సూపర్ ఉందనేవాళ్ళు, ఇండస్ట్రీ హిట్‌గా మారిపోతుందనేవాళ్ళు, ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అదే సందర్భంలో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ ఇక సినిమాలపై నటించే అవకాశం లేదా? ఉందా? ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నారు? ఎలా ముందుకెళ్ళబోతున్నారు అన్న డిస్కషన్ అయితే ఇప్పుడు బాగా జరుగుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాము. ఆయన ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్తారన్న విషయం పైన కొన్ని క్వెషన్ మార్క్స్ అయితే ఎప్పటికప్పుడు ఉన్నాయి. అయితే గత 5 ఏళ్ల నుంచి మనం హరిహర వీరమల్లు సినిమా చూసినా సరే దాదాపుగా 5 ఏళ్ల పాటు ఇది షూటింగ్ జరుపుకోవడము, షూటింగ్ జరుపుకుని ఇవాళ రిలీజ్ అవ్వడము. అదే సందర్భంలో మోస్ట్ అవైటెడ్ మూవీగా 'ఓజీ' అనే ఇంకొక సినిమా కూడా ఉంది. ఆ సినిమాకి సంబంధించి కూడా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఓజీ ఓజీ అని మనం చూస్తున్న ఆ చాంటింగ్ అనేది రెగ్యులర్గా చూస్తున్నాం. సో హరిహర వీరమల్లు టైంలో కూడా ఓజీ అని చాంట్ చేస్తే ఫస్ట్ ఇది వీరమల్లు తర్వాత ఓజీ అని చెప్పాను. అంటే ఓజీ తర్వాత ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ఏది యాక్సెప్ట్ చేయలేదు అన్నది అయితే వాస్తవం. అదే సందర్భంలో ఎవరైనా సరే ముఖ్యంగా విపక్ష నాయకులు ఎవరైనా ఆయన మీద ఆరోపణలు చేయాలి లేకపోతే విమర్శలు చేయాలి అనుకున్నప్పుడు కనిపించే ఒకే ఒక అంశము, ఈయన పొలిటీషియన్గా ఉంటూ ఎందుకు సినిమాలు తీస్తున్నారు, ఆ సినిమాల కోసం కేటాయించే కాల్ షీట్లు కానివ్వండి లేకపోతే దానికోసము వచ్చే మొత్తం నడిచే ఆ వ్యవస్థ అయితే ఉందో దానివల్ల ప్రజాపాలనకు దానివల్ల నష్టం జరుగుతుంది అనే విధంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టడం కోసం, అంతేకాకుండా ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారన్న ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఓజీ సినిమా తర్వాత ఇంకొక సినిమాని యాక్సెప్ట్ చేయకపోవడం ఒకటైతే, ఆయన పూర్తి స్థాయిలో పొలిటీషియన్గాను పాలిటిక్స్లో ఉండాలి అనుకుంటే కూడా ఇది మంచి ఒక అవకాశం అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మొన్నటి కొన్ని ఆ డిస్కషన్స్ అంటే అసంబద్ధమైన డిస్కషన్స్ లాగా మనం దాన్ని చూడొచ్చు. బట్ అవెవర్ ఆయన చేసిన వ్యాఖ్యలు అన్న వాటికి ఎంతో కొంత ప్రాధాన్యత ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో తనతో పాటు ఉన్న హీరోలందరూ ఇవాళ అంటే పాన్ ఇండియా హీరోలు అయిపోయి వందలాది కోట్లకు సంబంధించిన కలెక్షన్స్ చేస్తుంటే నేను మాత్రం వాళ్ళతో పోలిస్తే ఆ స్థాయిలో నేను దీని మీద టైం కేటాయించలేకపోతున్నాను, ఆ స్థాయి రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నానని చెప్పి మాట్లాడిన మాట కూడా ఇక్కడ ఎంతో కొంత ఏమైనా ఆత్మన్యూనతా భావం ఏమన్నా ఆయనకి వచ్చిందన్నది. ఎందుకంటే ఆయన కుటుంబంలోనే ఇప్పుడు మనం చూస్తే సరే చిరంజీవి అనేది పక్కన పెడితే అల్లు అర్జున్ కానివ్వండి, రామ్ చరణ్ తేజ్ కానివ్వండి, వీళ్ళందరూ వేలాది కోట్లకు సంబంధించిన మూవీస్లో నటిస్తున్నారు. చిరంజీవి ఇప్పుడు చేయబోతున్న విశ్వంభర కూడా అదే స్థాయిలో ఉండబోతుంది అని ఒక డిస్కషన్ జరుగుతుంది. రామ్ చరణ్ తేజ్ అయితే గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయాడు. అల్లు అర్జున్ గురించి ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏదో ఇంకొక రేంజ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ హాలీవుడ్ మూవీస్ టైప్లో సినిమాలు తీసే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాకుండా ఈయన సమూజీగా మాట్లాడుకునే మహేష్ బాబు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా అడ్వాన్స్డ్ మోడ్లో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ చేయడము, వందలాది కోట్ల కలెక్షన్స్లో వాళ్ళ సినిమాలు ఉండడం ఏమని చూస్తున్న నేపథ్యంలో ఏమైనా అంత టైం కేటాయించి అలాంటి స్టోరీస్ విని అలాంటి చేసే పరిస్థితి లేనప్పుడు బెటర్ కొద్ది రోజులు దానికి బ్రేక్ ఇస్తే బెటర్ ఏమో ఆలోచనలో ఉన్నారన్న ఒక పాయింట్ కూడా ఉంది. అంతేకాకుండా గతంలో కూడా మనము చూసాము 19 నుంచి 24 మధ్యలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన పాలన చేస్తే నేను సినిమాలకి వెళ్ళిపోతాను, పాలిటిక్స్కి వదిలేస్తానని చెప్పన్నారు. ఆయన చేయని పక్షంలోనే నేను పాలిటిక్స్లోకి రావాల్సని చెప్పన్నారు. తర్వాత పరిణామాలు మనకు తెలుసు. కానీ 24 నుంచి 29 వరకు ఆయనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆయనకంటూ మంత్రిత్వ శాఖ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది నిర్మాతలకు లాభ నష్టాల కన్నా ఎక్కువగా ఆయన నమ్మి ఓటేసిన ప్రజలకు, ఆయన నమ్ముకొని నడుస్తున్న క్యాడర్కు, ఆల్మోస్ట్ సెంటర్ పాయింట్గా ఉన్న కూటమికి, వీటన్నిటికీ కూడా ఆయన చాలా ఎక్కువ ఆన్సరబుల్గా ఉన్నారన్న ఒపీనియన్లోకి ఆయన వచ్చారన్నది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆ జవాబుదారీ తీసుకొని పాలిటిక్స్లో ఎక్కువ ఉంటాను, సినిమాల్లో ఉండకపోవచ్చు లేదా ఆపేయచ్చు అనే విధంగా. కానీ ఎప్పటికప్పుడు అదేదంటారు కదా, ఒక పురుగు లాంటిది సినిమా అన్నది, ఆ గ్లామరస్ ఫీల్డ్ అన్నది అవన్నీ కూడా ఒక పురుగు లాంటిది. కాబట్టి అది ఏదైనా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చిన్న సినిమానో లేకపోతే తక్కువ టైం దాని మీద కేటాయించే అవకాశం ఉన్న సినిమాలు అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు మేబీ అందులో ఆయన పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత ఈయన ఫేస్ని లేకపోతే ఈయన వాయిస్ని తీసుకొని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నప్పుడు మేబీ ఆ వైపుగా ఏమన్నా అతను ఆలోచిస్తారన్నది కూడా ఒక పాయింట్ అయితే నడుస్తుంది. బట్ హవెవర్ అదంతా హైపోథెటికల్గా అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓజీ సినిమా తర్వాత ఇంకొక సినిమాను ఒప్పుకోకపోవడము, పాలిటిక్స్లో బిజీగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో సినిమాలకు ఏమైనా బ్రేక్ ఇస్తారా? మనం గతంలో చిరంజీవిని చూసినప్పుడు కూడా అంతే. ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు స్టాలిన్ సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడము, మళ్ళీ పాలిటిక్స్ నుంచి ఏదైతే రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంకొక సినిమా చేయడానికి టైం తీసుకోవడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు, అదే ఆలోచన విధానంలో ఉన్నారు అన్నది.
ఇవి సరిపోవన్నట్టు మనం చూసాము గతంలో కూడా. అంటే రజనీకాంత్ కూడా సినిమాలకు దూరం అయిపోయి పాలిటిక్స్‌లోకి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా అప్పట్లో కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కానీ, ఆ తర్వాత సిట్యుయేషన్స్ మారిపోయి ఆయన పాలిటిక్స్‌ని వద్దనుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేశారు. విజయ్, తలపతి విజయ్ కూడా ఇప్పుడు లాస్ట్ మూవీ చేయబోతున్నాను. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పాలిటిక్స్‌కే నేను టైం కేటాయిస్తానంటున్నారు. ఒకవేళ ఆయన గెలిచి ఆయన ఒకవేళ సీఎం పొజిషన్‌కో లేకపోతే ఒక కీలకమైన పొజిషన్‌లోకి వెళ్తే ఉంటారు. లేకపోతే మారొచ్చు అన్న ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది. గతంలో కూడా మనం చూసాము సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన సీఎంగా మారిన తర్వాత కూడా బ్రేక్స్ అవన్నీ కూడా చూసిన నేపథ్యంలో ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ఖచ్చితంగా ప్రజాసేవకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఆయనకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక పొలిటీషియన్గా కానివ్వండి, ఈ కూటమి నడిపిస్తున్న ఒక నేతగా కానివ్వండి, ఇవన్నిటికీ ఆయన బాధ్యతల నేపథ్యంలో ఆ బాధ్యతలు మోర్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారేమో అన్నదైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి తోడు అడ్వాన్స్మెంటు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలకున్న ఆ క్రేజ్ అవన్నిటికన్నా ఆయనకి పొలిటీషియన్గా ఆయనకున్న బాధ్యతలే పెద్దగా కనిపిస్తున్నాయేమో అనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ నిజంగానే సినిమాలకే పరిమితం కాకుండా పాలిటిక్స్కి వెళ్తాడు. పాలిటిక్స్కే పూర్తిగా పరిమితం అవుతారా, సినిమాలు ఏమైనా చేస్తారన్నది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.